5వ కీర్తన 3వ వచనం. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉందును. పిల్లరా, భక్తుడైనటువంటి దావీదు ఈ 5వ కీర్తన భాగాన్ని వ్రాస్తూ 3వ వచనంలో అంటున్నాడు, యెహోవా అని పిలిచి ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. అంటే పిల్లరా, ఉదయమే నా కంఠస్వరం నీకు వినబడుతుంది అని అంటే ఊరికినే వినబడదు. అంటే దాని భావం ఏంటంటే, నేను ఉదయము నీ పాదాల దగ్గర గడిపి ప్రార్థన చేయడం వలన, నీ సన్నిధిని నీలో ఉండడం వలన, నేను స్వరమెత్తి నీ సన్నిధిలో ప్రార్థన చేయడం వలన నా స్వరము నీకు వినబడుతుంది నాయన అని చెప్తూ అంటున్నాడు. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉందును. అద్భుతమైనటువంటి మాట. ఈరోజు కొన్ని అనుభవాలు మనకున్నాయి పిల్లలారా. అవేంటి అని అంటే, ఎవరైనా మనకు సహాయం చేస్తాను, రేపు రండి, రేపు ఆఫీసుకి రండి, రేపు మా ఇంటికి రండి, లేదా పలానా చోటకి రండి అని అంటే నిజంగా మనము ఆ రాత్రంతా కూడా ఆలోచిస్తూనే పడుకుంటాం. ఎప్పుడు తెల్లవారిద్దో చూస్తాం. వాళ్ళు ఒక టైం చెప్తే ఆ టైం కంటే ముందుగానే మనం వెళ్ళిపోయి, మనం ఏమైతే చెప్పాలనుకుంటున్నామో, ఏ సమస్యలు అయితే ఉన్నాయో అవన్నీ రెడీ చేసుకొని ఆ ద్వారబంధం దగ్గర, ఆ గేటు దగ్గర, ఆ వెయిటింగ్ హాల్లో మనము వేచి ఉంటాం. కానీ మనకు కొన్ని అనుభవాలు ఉన్నాయి పిల్లలారా. ఎన్ని రకాలుగా నువ్వు ఆసక్తి చూపి ఆ విధంగా వేచి ఉన్నా, తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత నిరాశ ఎదురైనటువంటి సందర్భాలు ఉన్నాయి. నేను పదే పదే తిప్పి చివరికి దుఃఖాన్ని మిగిలించినటువంటి సందర్భాలు ఉన్నాయి. నిరాశపడి ఆ ప్రయత్నాలు వదిలేసినటువంటి పరిస్థితులు నీ జీవితంలో ఉన్నాయి. ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో మనుషులపై ఆధారపడి, మనుషుల కోసం కాచి కూర్చొని, మనుషుల కోసం ఎదురు చూస్తూ, నీకేదో సహాయం చేస్తారు, ఎవరో వచ్చి నీకు ఉన్నతమైన మేలు చేస్తారు, నీ జీవితాన్ని నిలబెడతారు, కాపాడతారు, నీ కుటుంబానికి అండగా ఉంటారు, నీ కుటుంబాన్ని ఆదుకుంటారని ఈరోజు మనుషుల మీద కొన్నిసార్లు మోసపోయి మళ్ళీ అయినప్పటికీ కూడా ఇంకా ఇప్పటికీ మోసపోతూనే బాధను అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు నీ జీవితంలో ఉన్నాయి. దేవుడు మాట్లాడుతున్నాడు ఈ వచన భాగం ద్వారా, భక్తుని ద్వారా. పిల్లరా, ఈరోజు నీకున్న అవసరాలు, నీకున్న అక్కరలు, నీకున్న ఇబ్బందులు ఇవన్నీ కూడా నీవు సిద్ధము చేసుకొని ఎక్కడ వాటిని పెట్టుకోవాలి అని అంటే దేవుని పాదాల దగ్గర పెట్టాలా. పిల్లరా, మనకు ఒక అనుభవం ఉంది. ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఒకేసారి 4-5 సమస్యలు చెప్తే వారు వెంటనే అంటారు, అమ్మ ముందు ఒకటి జరగనివ్వండి, ఈ ఒకటి చేయనివ్వండి. కానీ ప్రభు అయిన యేసు ప్రభు దగ్గర అలాంటి లిమిట్స్ లేవు పిల్లరా. నీవు ఏ సమస్య అయినా, ఎన్ని అవసరాలైనా, ఎన్ని ఇబ్బందులైనా నీవు పోగు చేసుకొని రెడీ చేసుకొని, ఆ ఉదయం ఎప్పుడు లేచి నేను ప్రార్థన చేస్తాను, సాయంత్రం ఎప్పుడు మోకరించి ప్రార్థన చేస్తాను, ఈ సమస్యలన్నీ ఆయనకు చెప్పుకుంటాను అని నువ్వు సిద్ధం చేసుకుంటే వినడానికైనా సిద్ధంగా ఉన్నాడు, చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రభు పాదాల దగ్గర నువ్వు గడపాలని కోరుకుంటున్నాడు. నీకున్న అవసరాలు, ఇబ్బందులు, అక్కర్లన్నీ కూడా ఆయన దగ్గర ఆయనతోనే చెప్పాలని దేవుడు కోరుకుంటున్న అద్భుతమైనటువంటి దేవుడై ఉన్నాడు. ఈరోజు మనుషులు నీకు ఒక్కసారి మేలు చేస్తే, ఒక్కసారి నీకు ఉపయోగపడితే, రెండోసారి నీకు మేలు చేయరు. ఒకవేళ సిగ్గు విడిచి నువ్వు వెళ్ళినా ఆల్రెడీ నీకు చేశానని చెప్పి నేను పంపిస్తారు. కానీ ఈరోజు జీవం కలిగిన దేవుడు నీ జీవిత కాలములో ఏ టైంలో అడిగినా, ఎన్నిసార్లు అడిగినా, ఎన్ని అడిగినా, ఎంత పెద్దది అడిగినా, ఏది అడిగినా ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అనుభవపూర్వకంగా భక్తుడైన దావీదు అంటున్నాడు, ఉదయమున నా కంఠస్వరము నాయన నీకు వినబడుతుంది. అవును ప్రియులారా, ఈరోజు నీ స్వరానికి విలువనిచ్చేది ఒక్క దేవుడు మాత్రమే. నీ మాటకు గౌరవాన్ని ఇచ్చేది దేవుడు మాత్రమే. కొన్నిసార్లు నీ మాట కొన్ని చోట్ల నీకు అవమానాన్ని తెచ్చిపెడుతుంది. కొన్నిసార్లు నీ స్వరం నీకు దుఃఖాన్ని తెచ్చిపెడుతుంది. కొన్నిసార్లు నీ మాటకు సమాజంలో విలువలేక సిగ్గుని తీసుకొని వస్తూ ఉంది. కానీ ప్రభు మాట్లాడుతున్నాడు, నీ స్వరము ప్రభు పాదాల దగ్గర వినబడితే ఆ స్వరానికి గౌరవం ఇచ్చేవాడు దేవుడే, విలువనిచ్చేవాడు ఆయనే, స్వీకరించేవాడు ఆయనే. ఈరోజు నీ అవసరాలు, నీకున్నటువంటి పరిస్థితులు, ఇబ్బందులు ఇవన్నీ కూడా
నీవు సిద్ధము చేసుకొని యేసయ్య పాదాల దగ్గర నువ్వు కనిపెడితే తప్పకుండా దావీదు జీవితంలో విడుదలనిచ్చి సామాన్య స్థితిలో నుండి ఉన్నత స్థితిలోనికి తీసుకుని వెళ్ళి నడిపించిన దేవుడు, ప్రశాంతత ఇచ్చిన దేవుడు, ఆధిక్యతనిచ్చిన దేవుడు, దుఃఖాన్ని విడుదల చేసిన దేవుడు ఈ సమయంలో నీ జీవితంలో కూడా ఒక గొప్ప కార్యాన్ని చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు.